వానాకాలం వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ఊళ్ళల్లో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు. మరికొందరికి వర్షం మాత్రం సరదాగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ కురిసే వానలను చూసి మన తెలుగు సినిమాల్లోని వానపాటలను గుర్తు చేసుకుంటున్నారు కళాపిపాసులు. తెలుగునాట వానపాటలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రెండు పాటలు. వాటిలో ఒకటి 1964 నాటి ఆత్మబలం చిత్రంలోని చిటపట చినుకులు పడుతూ ఉంటే అంటూ సాగే పాట. కేవి మహదేవన్ స్వరాల్లో రూపొందిన ఈ పాట ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారింది. అప్పట్లో వర్షం పడుతూ ఉంటే ఈ పాటనే ముందుగా తలుచుకునేవారు సినీ ఫ్యాన్స్. ఆ తర్వాత అనేక చిత్రాలలో వానపాటలు చోటు చేసుకున్నా అవి చిటపట చినుకులను మరిపించలేకపోయాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత 1979లో జనం ముందు నిలిచిన వేటగాడులో వేటూరి సుందరామూర్తి రాసిన ఆకుచాటు పిందె తడిసే అనే పల్లవితో మొదలయ్యే గీతం విశేషంగా ఆకట్టుకుంది. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ పాట థియేటర్లలో జనాన్ని చిందులు వేయించింది. వేటగాడికి ముందు ఎన్ని వానపాటలు వచ్చినా అవేవి ట్రెండును క్రియేట్ చేయలేకపోయాయి. వేటగాడులోని వానపాట అలరించిన తీరు ఆ సినిమా సాధించిన ఘన విజయం చూశాక అనేక తెలుగు చిత్రాలలో వానపాటలు వరుసగా చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆ తర్వాతి రోజుల్లో తమ సినిమాలోనూ రెయిన్ సాంగ్ ఉంది అంటూ మేకర్స్ గర్వంగా చెప్పుకునేవారు. తర్వాతి తరం హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో పోటాపోటీగా వానపాటలు అభిమానులను తడిపి ముద్ద చేశాయి. వేటగాడికి ముందు తర్వాత తెలుగు సినిమాల్లో అలరించిన కొన్ని పాటలను మీ ముందుంచుతున్నాం. ఇవి చూశాక మీకు కూడా కొన్ని వానపాటలు గుర్తుకు రావచ్చు. ఆలోచించండి.